సమరసింహారెడ్డి ఉరఫ్ నరసింహనాయుడు మళ్లీ మీ ఇంటికొస్తానంటున్నాడు. మీ నట్టింట్లోకి జొరబడి తొడ కొడతానంటున్నాడు. రెండు కులాల తోక పేర్లు తగిలించుకుని బాక్సాఫీసుల్ని బద్దలు కొట్టించిన ఈ బాలయ్యకు ఇప్పుడు మళ్లీ పాలిటిక్స్ కావాల్సొచ్చాయి. అందుకే ఇలా నట్టింటికొస్తానంటూ బెదిరిస్తున్నాడు. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. పంచ్ డైలాగులంటే పడిచచ్చే మాస్ ప్రేక్షకుడికి బాలయ్య ఉరఫ్ బాలకృష్ణ అంటే క్రేజ్ ఉన్నమాట మాత్రం ముమ్మాటికి నిజం. బాలయ్య మూవీ రిలీజ్ కి ముందే ఆ ఫ్యాన్స్ చేసే హడావుడే అందుకు సాక్ష్యం. ఇంకా బి అండ్ సి క్లాస్ థియేటర్లలో జనం ఓపిగ్గా తొడుగు బుడగలు ఊది వదిలే దృశ్యాలు, చింపేసిన కాగితాలు ఎగరేసే సీన్లు కనిపిస్తాయి. 50 ఏళ్లు దాటేసినా ఇంకా ఇతనికి ఇంత క్రేజ్ ఉందా అంటూ ఈ వ్యవహారాలేవీ తెలియని జనానికి ఒకంత ఆశ్చర్యం. మరి ఇంత క్రేజ్ ఉన్న ఈ బాలయ్య మహారాజ్ సినిమాలు ఈ మధ్య ఎందుకు ఫట్టుమంటున్నాయని అడిగితే మాత్రం 1.25 కారణాలు చూపిస్తారు తప్ప సినిమా ఫ్లాప్ అయిందని మాత్రం ఒప్పుకోరు ఈ నందమూరి యువరత్న ఫ్యాన్స్. అసలు ఈ మాసే అంతా. ఏ సినిమాను ఎందుకు నెత్తిన పెట్టుకుంటారో, దేన్ని తుంగలోకి తొక్కేస్తారో అస్సలు అర్థం కాదు. ఇక ఇంద్రుడు చంద్రుడు అంటూ సినిమాల్లో ఇంతలా పొగిడేసే ఇదే పోకిరిగాళ్లు ఇక అదే సినిమా హీరో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం ఓట్లు వేయరు. కావాలంటే 4 డబ్బులు పారేసి సినిమా టికెట్ కొనుక్కుంటాం, ఆడిస్తాం తప్ప ఓటు జోలికి మాత్రం రావద్దంటారు వాళ్ళు. అందుకే ఓటు పండక్కి మాత్రం డబ్బులు వెదజల్లే వాళ్ళ దగ్గరే వాలిపోతారు వీళ్ళంతా. గొళ్ళెం వేయకుండా తాళం వేసే ఈ గడుసు మాటలు విని మనలాంటి వాళ్ళంతా విని మూర్ఛలు పోవాల్సిందే. ఈ సినిమా వాళ్లకు ఎలక్షన్లలో ఓట్లు తప్ప అన్నీ చేస్తామన్నదే దీని సారాంశం. హిస్టరీ రిపీట్స్ అన్నట్టు నిన్న చిరంజీవి పొలిటికల్ సీన్స్ అన్ని బాలయ్య విషయంలోనూ జరిగాయన్నది ముమ్మాటికి నిజం. మొన్నటి 2009 ఎన్నికల్లో ఎన్ని నియోజకవర్గాల్లో ఈ విగ్గు వీరులు కలయి తిరిగారు, ఎక్కడెక్కడ తొడలు కొట్టి విజిల్సేశారు, ఎంతమంది ఎమ్మెల్యేలని గెలిపించి వాళ్ల ముంగిళ్లలో ముగ్గులేయించగలిగారన్నది థర్డ్ పార్టీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. వీటికి జవాబులు వెతుక్కునే లోపే కొత్త ఎన్నికలు నెత్తిమీదకొచ్చేసి పడిపోతున్నాయి. బాలయ్య చిరంజీవులు ఇద్దరు బయట మీటింగుల్లో తడబడకుండా మాట్లాడింది ఎప్పుడు, ఎన్నిసార్లు లెక్కలయ్యండి చూద్దాం. ఆ మాటకొస్తే వీళ్ళిద్దరి తర్వాత జనరేషన్ జూ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లే ఒక రకంగా సూపర్ పర్ఫార్మర్స్. బ్రహ్మాండంగా స్పీచ్లు దంచేస్తారు. అచ్చ తెలుగులో అరిస్తే చస్తావంటాడు ఒక ఆయన, పంచలుడు తీసి కొడతానంటాడు ఇంకొక ఆయన. సాయంత్రం పూట సరదాగా ఒక పార్కుకి వెళ్దామన్నా, ఒక థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దామన్నా, ఒక చాట్ బండార్కి వెళ్ళి తిందామన్నా కూడా మనం వెళ్ళలేకపోతున్నాం, భయపడిపోతున్నాం. ఎక్కడ ఏ బాంబు పేలుతుందా, ఎక్కడ మన ప్రాణానికి ఏ నష్టం జరుగుతుందానని. చాలా మంది వాళ్ళు దేవుడు ప్రత్యక్షం అవ్వడం దేవుడిగా ఎరుకు, కానీ ఎక్కడ ఏ టెర్రరిస్టు గన్నులతో ప్రత్యక్షం అయిపోతాడో, తుపాకీతో తూటు కింద మనల్ని కాల్చి చంపేస్తాడో అని భయపడుతూ బ్రతుకుతున్నాం సోదరి మందులారా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బిల్ క్లింటన్ మన రాష్ట్రానికి తీసుకొచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో బిల్ క్లింటన్ సంగతి మర్చిపోండి, బిన్ లాడెన్ వారసుల్ని తీసుకొచ్చాడు మన రాష్ట్రంలో. ఏమిటి మనకి కర్మ? మరి జనంలో ఇన్ని డైలాగుల్ని పేల్చినా అదే జనం వాళ్ళ పార్టీ గుర్తుల మీద మీటలు ఎందుకు నొక్కలేదన్నది అర్థం కాదు. ఇంకా ఆయా పార్టీల కోర్ గ్రూపుల్లో ఈ విషయమే తెలియక తలలు తెగ పట్టేసుకుంటున్నారు. ఆ సీక్రెట్ మాత్రం సీక్రెట్ గానే ఉండిపోయింది. ఒకప్పటి ఎన్టీఆర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ అంటూ ఇప్పుడు తాము కూడా అంతే రేంజ్ లో రెచ్చిపోదామనుకుని రాజకీయ ఆరంగేట్రం చేసిన వాళ్ళంతా చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయారు. ఇంతకీ బాలయ్య ఇప్పుడే సడన్ గా ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు? దీని వెనుక ఎవరి హస్తమైనా ఉందా? ఎవరి హస్తమో అంటూ ఈ డొంక తిరుగుడు ప్రశ్నలెందుకు? ఆయన వియ్యంకుడు కమ్ బావ చంద్రబాబే ఈ పనికి బాలయ్యను ఉసిగొల్పి ఉండొచ్చు కదా అనేది విజ్ఞుల మాట. మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం చంద్రబాబు బ్రెయిన్స్ లో రంగుల బల్బులు వెలగడం మనకెప్పటి నుంచో తెలిసిందే. ఇది చంద్రబాబు థింకింగా, లేకపోతే ఈ మాటల వెనక ఇంకేమైనా ఆలోచనలున్నాయో చూడాల్సిందే. చాలా మంది ఎవరైతే ఆయన ఇప్పుడు కొత్త ఏం కాదు, లాస్ట్ ఎలక్షన్ కూడా పనిచేశాడు, పూర్తిగా రాష్ట్రం తిరిగి లాస్ట్ ఎలక్షన్లో పనిచేశారు. అదే మాదిరిగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా యాక్టివ్గా వస్తున్నప్పుడు, సేవాభావంతో వస్తున్నప్పుడు తప్పకుండా పార్టీ ప్రోత్సహిస్తాం.
అన్ని విధాలా సహకరిస్తాం. పార్టీ అధ్యక్షుడిగా ఎవరెవరి సేవలు ఏ విధంగా పార్టీకి ఉపయోగించుకోవాలి, ఎవరెవరు రాబోయే రోజుల్లో యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నప్పుడు వారిని ఏ విధంగా గౌరవించాలో తప్పకుండా అన్ని ఆలోచిస్తాం. అయితే బాలయ్య తొడగొట్టి ఓట్లు అడిగితే పోయినసారి ఏమైందో బాబు మాత్రం ఇంకా మర్చిపోలేదు. కానీ ఇప్పుడు తాజాగా బాలయ్య సీఎం కుర్చీ గురించి ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఏమైనా ఉందా? అదిగో ఏమీ లేదు, అటువంటిది ఏమీ లేదు. నా శాశక్తులు ఎంతవరకు నేను పార్టీకి ఏ రకంగా ఎలా ఉపయోగపడతాను అనుకుంటే అలా నేను నా సహాయ సహకారాలు అందిస్తాను పార్టీకి. ఆలుచూలు ఇంకా మొదలే కాని ఈ త్రిశంకు రోజుల్లో ఈ బాలయ్య మహారాజ్ ఎందుకు సీమ టపాకాయలు పేల్చుతున్నారు? ఇది వరుస వేళ కాని వేళ ఇలా బాల్ మహారాజ్ పేల్చిన ఈ సీమ టపాకాయల్ని చూసి మా కుందేళ్లు కూడా బెదరవంటారు ఎగస్ పార్టీ వాళ్ళు. హరికృష్ణకు పుట్టిన ఈ నడిచొచ్చిన కొడుకు మూలంగానే బాడీ లాంగ్వేజ్ మారిపోయిందని ఎన్టీఆర్ భవన్ వార్తలు. పార్టీ మీటింగులకు ఎందుకు రాలేదని ఆయన అడిగితే పెళ్లుండి రాలేదని ఒకసారి, అలసిపోయానంటూ ఇంకోసారి చెప్పిన హరిబాబు అలకకు అసలు కారణం వేరే ఉందని పార్టీ వర్గాలు ఎప్పుడో పసిగట్టేశాయి. రేపటి ఎలక్షన్లకు ఇదంతా రిహార్సల్స్ అంటూ చెప్పకనే చెప్తున్న నందమూరి కుటుంబ సభ్యులు పంపిస్తున్న తాజా సిగ్నల్స్ పార్టీకి మాత్రం చేటు చేస్తాయని కొందరి ప్రగాఢ విశ్వాసం. కర్ణ పిశాచం మోసుకొచ్చిన కబురు ఇంకోటి కూడా ఉంది. మన జూనియర్ ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన నార్నే శ్రీనివాస్ కు తాను లాక్కున్న ఛానల్ను తిరిగిచ్చేసిన లోకేష్ బాబుకు మధ్య రాయబారం నడిపిందెవరు? ఇంకెవరు? శ్రీ 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 నారావారే భరి. ఇది అనఫీషియల్ గా వినిపించిన పర్సనల్ వార్త అయినా ఇంతగా టముకేసి చెప్పడానికి ఒకే ఒక బలమైన కారణం ఉంది. రేపటి రోజున మన ఎన్టీఆర్ సేవలు కావాలంటే అతన్ని ప్రసన్నం చేసుకోక తప్పదు. అప్పటి వరకు ఈ బాబాయి అబ్బాయిలతో బాబుకు ఈ సాంగ్ వినపడుతూనే ఉంటుంది.